అక్టోబర్ 6న తనకు బెయిల్ కావాలని అల్పన అనే 21 ఏళ్ల యువతి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. కేసును పరిశీలించిన న్యాయమూర్తి షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ కేసులో ముద్దాయి పాము. బెయిల్ కావాలన్న ఆమె తరపు వాదనలు విని షాక్ అయిపోయారు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ చూసిన న్యాయమూర్తి, నువ్వు పాము కంటే భయానకంగా ఉన్నావు, నీకు బెయిల్ తిరస్కరిస్తున్నామని ఒకే మాటలో చెప్పేశారు. ఆ పాము మరెవరో కాదు, ఓ జవాను భార్య. పాము కంటే ఈ మనిషి పాముకు నిలువెల్లా విషం మాత్రమే కాదు, కామం కూడా. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే స్టోరీ మీరు చూడండి. రాజస్థాన్లోని జుంజును జిల్లాలోని సగవా గ్రామంలో సచిన్ అనే యువకుడున్నాడు. చిన్నప్పటి నుంచి ఆర్మీలో పనిచేయాలని కోరిక. అందుకే 10వ తరగతి పూర్తి కాగానే ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి ఎంపికయ్యాడు. తనకు కోట్లు సంపాదించాలని లేదు, ఆర్మీ డ్రెస్ తన ఒంటిపై ఉండాలి, భారత ఆర్మీ చిహ్నం తన తలపై ఉండాలనుకున్నాడు సచిన్. అనుకున్నట్టుగానే తన కోరిక తీర్చుకున్నాడు. సైన్యంలో చేరిన 4 ఏళ్ల తర్వాత అల్పన అనే బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సచిన్. ఈలోపు ఇంటి దగ్గర అమ్మ కోసం మంచి ఇల్లు కట్టించాడు. ఎందుకంటే నాన్న లేకున్నా అమ్మ అన్నీ తానే కష్టపడి కూలికి వెళ్లి పెంచి పెద్ద చేసింది. అంతేకాదు తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో కష్టాలు అనుభవించిందని ఇల్లు కట్టి మరీ అందులో ఉంచాడు. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు సెలవు పెట్టి భార్య దగ్గరే ఉన్నాడు. సెలవుల తర్వాత అస్సాంలో డ్యూటీ పడడంతో అక్కడకు వెళ్ళాడు సచిన్. అయితే ఈ సచిన్ కు ఎంతటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో అతని భార్య అల్పన మాత్రం అంత బేకార్ మనిషి, హుందాగా ఉండడం తెలియదు, గౌరవంగా ఉండాలనే ఆలోచన లేదు, భర్త గొప్ప ఉద్యోగంలో ఉన్నాడన్న సంతోషం కూడా లేకుండా పెళ్ళై భర్త డ్యూటీకి వెళ్లిన నెల రోజులకే తమ ఇంటి వెనకాల ఉండే కుర్రాడితో అక్రమ బంధం పెట్టుకుంది. అతని పేరు మనీష్ మీనా. తన అత్త వ్యవసాయ పనికి వెళ్లగానే ఇంటి వెనకాల నుంచి ప్రియుడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది. పైగా వీరిద్దరూ కలుసుకునే విషయం ఎవరికీ కనిపించదు కూడా. డైరెక్ట్ గా తన ఇంట్లో నుంచి సచిన్ ఇంట్లోకి వెనకాల నుంచి ఉన్న చిన్న గోడ దూకి వచ్చేవాడు ఈ మనీష్. ఇలా ఇద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఇంటి ముందు నుంచి ఎవరైనా వస్తున్నారంటే చాలు, వెనుక నుంచి చాలా సింపుల్ గా గోడ దూకి వెళ్లిపోయేవాడు మనీష్. ప్రతిరోజు భర్త సచిన్ ఫోన్ చేయగానే ఎంతో సౌమ్యంగా ప్రేమగా మాట్లాడే అల్పన ఆ ఫోన్ కట్టు కాగానే మాత్రం ప్రియుడితో కబుర్లు చెప్పేది. ప్రతిరోజు వాట్సాప్లో చాట్ చేస్తూ ఎప్పటికప్పుడు చాటింగ్ను డిలీట్ చేసేది. అలా ఓ ఏడాది గడిచిపోయింది. ఆ తర్వాత అల్పన మరింత బరి తెగించింది. రాత్రి సమయంలో తన బెడ్రూమ్లో ఒంటరిగా పడుకునేది అల్పన. హాల్లో తన అత్త శోభిత్ పడుకునేవారు. చివరకు గోడ దూకి వచ్చే ప్రియుడిని రాత్రిపూట మెల్లిగా ఇంట్లోకి ఆహ్వానించింది. తెల్లవారే వరకు ప్రియుడితో గడిపి మళ్లీ 4 గంటలకు ఇంటికి పంపించేది. అయితే ఒక రోజున బాత్రూమ్ కోసం నిద్రలేచిన శోభిత్ తన కోడలు అల్పన గదిలో నుంచి బయటకు వచ్చి మెల్లగా గోడ దూకి పారిపోతున్న మనీష్ ను చూసింది. వెంటనే దొంగ దొంగ అని అరిచింది. ఆ వెంటనే ఇంటి వెనకాలకు వెళ్లి చూడగా ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి దూరాడు. అప్పుడు ఆమెకు సీన్ అర్థమైపోయింది. ప్రతిరోజు ఏదో ఒక వంకతో పెద్దమ్మ అనుకుంటూ ఇంటికి వచ్చే మనీష్ తన కోడలతో అక్రమ బంధం పెట్టుకున్నాడని గ్రహించింది. వెంటనే ఆ మరునాడు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా నేనేం తప్పు చేశానని కోడలు అల్పన అత్తపై ఫైర్ అయింది. నేను కళ్ళారా చూశాను, ఇంటి పరువు తీయొద్దు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఊరుకోనని మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతానని బెదిరించింది. నా కొడుకుకు చెబితే వచ్చి చంపిపోతాడు, నీ ఇష్టమని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేసింది అత్త శోభిత్. మనం గొడవ పెట్టుకుంటే పోయేది మన పరువేనని భయపెట్టింది. అంతేకాదు ఇంటి వెనకాల ప్రహరీ గోడను ఎత్తు పెంచింది. చుట్టూ గోడ హైట్ ను పెంచి రాత్రి సమయంలో గేటుకు తాళం వేసి కోడలుని ఇంటి బయటకు అడుగు పెడితే కాళ్లు వెరగొడతానని హెచ్చరించింది. నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని పో, నా కొడుకు వేరే పెళ్లి చేసుకుంటాను, కానీ ఇక్కడే ఉండి బరి తెగిస్తే మాత్రం చంపేస్తానని చెప్పింది. నీ భర్తను చూసి నువ్వు గర్వపడాలి. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడి సైన్యంలో చేరాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆర్మీలోకి ఎంపికయ్యాడు. అతని ధైర్యానికి, చేస్తున్న ఉద్యోగానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. సచిన్ తల్లిగా నన్ను ఎంతో మంది గౌరవిస్తున్నారు, నువ్వు ఆ గౌరవం నిలుపుకోవాలని చెప్పింది. తన అత్త మాటలను నెగిటివ్ గా తీసుకుంది అల్పన. తనకు మొగుడి కంటే శారీరక సుఖమే ఎక్కువనుకుంది. ఫోన్లో నిత్యం ప్రియుడితో చాట్ చేస్తుండేది అల్పన. ఇద్దరినీ కలుసుకోకుండా ఎప్పుడూ కాపలాగా ఉండేది. ఒక రోజున మనీష్ను కూడా హెచ్చరించింది శోభిత్. తప్పు చేస్తున్నావు, నా కొడుకు వస్తే మీ ఇంట్లో ఎవరూ మిగలరు, జాగ్రత్తగా ఉండు, మీ బతుకు మీది, మా బతుకు మాది, గొడవను పెద్దది చేయొద్దని రెబల్ రేంజ్లో మనీష్కు కూడా వార్నింగులు పంపింది శోభిత్. ఇక కలుసుకోలేం, కనీసం చూసుకోలేమని అల్పన మనీష్లు అల్లాడిపోయారు. దీంతో తన అత్తను చంపేస్తే ఇంట్లో నాదే పెత్తనం, ఎవరో ఉండరు, మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చని చెప్పింది అల్పన. ఎలాగైనా సరే మా అత్తను చంపేద్దామని ప్రియుడు మనీష్కు చెప్పింది. అయితే ఇంట్లో మనం చంపితే నా మీదే అనుమానం వస్తుంది, బయట కొంతమందికి కూడా మన అక్రమ బంధం గురించి తెలుసు, ఆ అనుమానం కూడా రాకుండా నేను ఇరుక్కోకుండా చంపాలని అల్పన చెప్పింది. సరిగ్గా ఆ సమయంలోనే కేరళలో జరిగిన ఓ హత్యను చూపించి పాముతో చంపేద్దామన్నాడు మనీష్.
నేను ఒక తాచుపాముని తీసుకొస్తాను, ఆమె పడుకున్న తర్వాత గదిలో వదిలేద్దామని చెప్పాడు. కానీ ఆమె హాల్లో పడుకుంటుంది, అలా కష్టం. ఒకవేళ ఆమె పామును ముందే చూస్తే మాత్రం లేనిపోని అనుమానం వస్తుంది. అంత పెద్ద పాము ఎలా వచ్చిందని మా అత్త ఆలోచిస్తుంది. మామూలుగానే ఆమెకు చాలా తెలివి ఎక్కువ. అనుమానం వస్తే మాత్రం మనకు ఛాన్స్ కూడా ఇవ్వదు. ఆమెనే నన్ను చంపేస్తుందని చెప్పింది అల్పన. దీంతో మనీష్ మరో ఐడియా ఇచ్చాడు. ముందు భోజనంలో మత్తు మాత్రలు కలుపుదాం, స్పృహ కోల్పోయాక పామును ఆమె మీదకు వదిలేద్దామని చెప్పాడు మనీష్. ఈ ఐడియా బాగుందనుకున్నారిద్దరు. జూన్ 2, 2018 రాత్రి పడుకునే ముందు తనకు జ్యూస్ తాగాలని ఉందని అరటిపండు, పాలు కలిపి జ్యూస్ చేసింది అల్పన. ఆమె తాగుతూ అత్త తాగే గ్లాసులో మత్తు గోళీలను కాస్త కలిపించింది. అప్పటికే భోజనం చేసిన శోభిత్ మత్తు మాత్రల పౌడర్ కలిపిన బనానా జ్యూస్ తాగగానే నిద్రలోకి జారుకుంది. ఆ తరువాత తన ప్రియుడిని పిలిచింది. అతను ఒక బాక్స్లో పామును తీసుకుని వచ్చాడు. అయితే అప్పటిదాకా బానే ఉంది, కానీ అప్పుడే ఆ ఇద్దరు కలిసి తొందరపడి ప్లాన్ను మార్చేశారు. పామును తీసేందుకు ధైర్యం చాలలేదో ఏమో, వెంటనే దిండును శోభిత్ మొహంపై పెట్టి ఇద్దరూ కలిసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శోభిత్ను మరో రూమ్లో పడుకోబెట్టారు. పామును తెల్లవారుజామున ఆమె శరీరంపై వదిలేశారు. పాము పలుసార్లు కాటేసి బయటకు వెళ్లే దారి లేక ఇంట్లోనే ఉంది. తెల్లవారిన తర్వాత 6:30 గంటలకు నటన మొదలుపెట్టింది అల్పన. తన అత్తగారు నిద్ర లేవడం లేదని కేకలు వేసింది. దీంతో పక్కింట్లో ఉండే వారి బంధువులు వేగంగా వచ్చి చూశారు. ఆమెకు మెలకువలేదు. కానీ అదే సమయంలో ఒక మూలన బస్తాల మధ్యలో ఉన్న పాము కనిపించింది. గ్రామస్తులు ఆ పామును చూసి చంపేశారు. పాము కాటుతో చనిపోయిందని అందరికీ చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాము కాటు ద్వారా చనిపోయిందని భావించారు. పోస్ట్ మార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆ మరునాడు అల్పన భర్త సచిన్ సెలవు పెట్టి తల్లిని కడచూపు చూసేందుకు వచ్చాడు. తన భార్య మీద పడి బోరున విలపించాడు సచిన్. అమ్మను ఎంతో గొప్పగా చూసుకోవాలనుకున్నాను, మరో 10 ఏళ్లలో రిటైర్ అవుతాను, ఆ తర్వాత అమ్మతో గడపాలనుకున్నాను, కానీ ఇలా జరిగిందని ఏడ్ చేశాడు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. బంధువులెవరో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు కూడా పాము కాటు కారణంగా చనిపోయిందనుకున్నారు. అయితే పోలీసులకు కాస్త ఆలస్యంగా పోస్ట్మార్టం రిపోర్ట్ అందింది. సీనియర్ డాక్టర్ లేకపోవడంతో ల్యాబ్ రిపోర్ట్ను పోల్చి చూసేందుకు లేట్ చేశారు. ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో వారికి కొన్ని అనుమానాలు తలెత్తాయి. చివరకు సీనియర్ డాక్టర్ పరిశీలించి శోభిత్ రిపోర్ట్ను తయారు చేసి ఇచ్చారు. ముందు ఊపిరి ఆడకపోవడం వలన చనిపోయింది. ఆమె ఊపిరితిత్తులు బిగుసుకుపోయాయి. అయితే ఆమె శరీరంలో పాము విషం ఉంది. చనిపోయిన తర్వాత ఆ పాము కాడు వేయడంతో ఆ విషం కాటేసిన చోటే ఉందని రాశారు. దీంతో పోలీసులకు ఇది హత్య అని అర్థమైంది. వెంటనే ఉన్నతాధికారులు ఒక టీంను విచారణ చేయాలని గ్రామానికి పంపారు. సచిన్ను ప్రశ్నించగా తన తల్లి మృతిపై ఎలాంటి అనుమానం లేదని చెప్పేశాడు. కానీ విచారణ కోసం మీ ఫోన్లు ఇవ్వాలని చెప్పడంతో సచిన్ తన ఫోన్తో పాటు తల్లి ఫోన్ను, అల్పన ఫోన్ను పోలీసులకు ఇచ్చాడు. అల్పన తన కాల్ లిస్ట్ను క్లీన్ చేసిచ్చింది. వాట్సాప్ చాట్లో కూడా ఏమీ లేదు. దీంతో 3 ఫోన్లలో ఏమైనా కనిపించని డేటా ఉందేమోనని సిడిఆర్ తెప్పించారు. ఇంకేముంది, అల్పన తన ప్రియుడితో రోజుకు 2 గంటలకు పైగా మాట్లాడుతున్నట్లు కాల్ డేటాలో తేలింది. ఒక్క నెలలో 119 సార్లు మనీష్తో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. అంతేకాదు వేల కొద్ది మెసేజ్లున్నాయి. దీంతో అర్ధరాత్రి సమయంలో మఫ్తీలో వచ్చి పోలీసులు మనీష్ని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే తొక్క తీస్తారని మనీష్ భయపడ్డాడు. తమదైన శైలిలో విచారించడంతో ఈ అక్రమ సంబంధ కథ మొత్తం చెప్పాడు. పామును కూడా తానే 5,000కు కొనుక్కొని వచ్చానని చెప్పుకొచ్చాడు మనీష్. అరటిపండు జ్యూస్లో అల్పన మత్తుమంది కలిపింది. ఆ తర్వాత దిండుతో చంపేసి గదిలో శోభిత్ను పడుకోబెట్టి పామును ఆమె మీద పడేసి తలుపులేశామని చెప్పాడు. అంతేకాదు మృతదేహం పక్క గదిలో ఉండగానే అల్పన నాతో తెల్లవారే వరకు శృంగారం కూడా చేసిందని చెప్పుకొచ్చాడు నీచుడు. ఇక అదే రోజు తెల్లవారుజామున మనీష్ నిజం ఒప్పుకోగానే మరో టీం వచ్చి అల్పనను అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భార్యను ఎందుకు అరెస్టు చేస్తున్నారని సచిన్ అమాయకంగా పోలీసులను నిలదీశాడు. జవాన్ కావడంతో అతనిని సముదాయించి అసలు విషయం చెప్పారు పోలీసులు. వెనుకంటి వ్యక్తి మనీష్తో అల్పనకు అక్రమ బంధం ఉంది. ఇద్దరు కలిసి చంపారు. పోలీస్ స్టేషన్కు వస్తే పూర్తి డీటెయిల్స్ చెబుతామని ధైర్యంగా ఉండాలని చెప్పి తీసుకెళ్లారు. ఇక 5వ రోజు కర్మకాండ జరిపే సమయంలో తన భార్య తల్లిని చంపిందని తెలియడంతో సచిన్ కన్నీరు మున్నీరయ్యాడు. మా అమ్మకు తోడు ఉండాలని పెళ్లి చేసుకుంటే ప్రాణం తీస్తని వాపోయాడు. చివరకు ఎవరూ లేక ఆర్మీ డ్యూటీకి వెళ్లిపోయాడు సచిన్. అంతేకాదు తన జీవితంలో పెళ్లి చేసుకోవాలని శపథం కూడా చేశాడు సచిన్. అయితే హంతకులు మనీష్కు, అల్పనకు కింది కోర్టులు బెయిల్ ఇవ్వలేదు. నాటి నుంచి జైల్లోనే మగ్గుతున్నారు. క్లియర్గా ఆధారాలు ఉండడంతో ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. మరికొద్ది రోజుల్లో జిల్లా సెషన్స్ కోర్టు తీర్పుని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈలోపే అక్టోబర్ 8, 2022న తన తండ్రి సాయంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది అల్పన. కానీ ఈ కేసు గురించి ఫైల్ చదివిన న్యాయమూర్తి ఆ బెయిల్ను తిరస్కరించారు. మీలాంటి పాములకు బయట ఉండే హక్కు లేదు, ఏదైనా ఉంటే హైకోర్టుకు మరోసారి వెళ్లమని సూచించింది న్యాయస్థానం. మరి ఈ మనిషి పాముపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.